రైట్. ఓకే అండి, ఈరోజు ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ చేస్తాం. అంటే మనకి హిందూ లాస్ కొన్ని ఉంటాయి. ఆ హిందూ లాస్ ఏమేమి ఉంటాయంటే, మనం ఫస్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఉంటుంది. హిందూ హిందూ పేరుతో ఉంటుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఇంకోటి హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956. నెమ్మదిగా అంటే అసలు జీరో నుంచి చెప్తున్నా. లా చదవని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఓకే అండి, లా చదవని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా. సో హిందూ రిలీజియన్ పేరు మీద కొన్ని యాక్ట్లు ఉంటాయి, హిందువులకు మాత్రమే అప్లికబుల్. దాంట్లో ఒకటి ఏం చెప్పుకున్నాం అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, తర్వాత హిందూ మెయింటెనెన్స్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఉంటుంది. గార్డియన్షిప్ యాక్ట్ ఇది కూడా 1956. హిందూ మెయింటెనెన్స్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ఉంటుంది. హిందూ మైనారిటీ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్. ఇంకోటి హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్స్ యాక్ట్. అడాప్షన్ యాక్ట్. సో ఫస్ట్ ఏంటంటే హిందూ రిలీజియన్ పేరు మీద ఉండే యాక్ట్లు ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సక్సెషన్. ఇంకోటి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ 1956. ఓకే అండి, మళ్ళీ వస్తాడు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956, హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ 1956. ఓకే అండి, ఇవన్నీ కూడా 1951లో పార్లమెంట్ లో ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, హిందూ కోడ్ బిల్ అని చెప్పేసి. 1951 హిందూ కోడ్ బిల్ అని చెప్పేసి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అంటే హిందువుల కోసం. ఆ బిల్లులోని యాక్ట్లు ఇవన్నీ అంటే కాన్స్టిట్యూషన్ తో పాటు ఈ బిల్లులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినారు. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో సక్సెషన్ యాక్ట్ లో హిందూ అంటే ఎవరో, మ్యారేజ్ యాక్ట్ లో కూడా వాళ్ళే హిందువులు, వాళ్ళే మైనారిటీ యాక్ట్ లో హిందువులు, వాళ్ళే మెయింటెనెన్స్ యాక్ట్ లో హిందువులు. అంటే ఈ యాక్ట్లన్నీ హిందువులకు అప్లికబుల్ కదా. హిందువులు అంటే ఎవరంటే ఒక యాక్ట్ లో ఏది చెప్పారో అదే అన్ని యాక్ట్లు ఉన్నాయి. ఓకే అండి, ఊరికే కొంచెం ఫస్ట్ పేర్లు అర్థం అవ్వాలి. అయితే దీంట్లో మనకి సక్సెషన్ యాక్ట్ మైనారిటీ యాక్టే ఉంటుంది జేసీజీఎల్. ఓ ఏడీజీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మిగతా రెండు ఉంటాయి అన్నమాట, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ రాసుకునే వాళ్ళకి. మనకి ఫస్ట్ రెండే ఉంటాయి జేసీజీఎల్. రైట్. ఫస్ట్ ఏంటంటే ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని.
ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 17th June 1956. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కేమ్ ఇన్ టు ఫోర్స్ 17th June 1956. ఇదేంటి అసలు ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ గా వారసత్వంగా ఎలా వస్తుంది అంటే అసలు ప్రాపర్టీ ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుంది, ప్రాపర్టీ ఏ నుంచి బికి ఎలా వెళ్తుంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుంది అంటే రెండు. ఒకటి ట్రాన్స్ఫర్ బై ట్రాన్స్ఫర్ అంటే ఏ నుంచి బికి అసలు ప్రాపర్టీ ఎలా వెళ్తుంది బై ట్రాన్స్ఫర్. అయితే ఈ ట్రాన్స్ఫర్ అనేది బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్ అంటే సక్సెషన్ కాకుండా మామూలుగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ప్రాపర్టీ హౌ టు డివాల్వ్ ఎలా వెళ్తాదంటే ఇక్కడ ట్రాన్స్ఫర్, ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుంది, సేల్ ఏ బికి అమ్మేసాడు, ఏ నుంచి బికి వెళ్ళిపోయింది ప్రాపర్టీ. గిఫ్ట్ ఏ బికి గిఫ్ట్ ఇచ్చాడు, ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. లేదు ఎక్స్చేంజ్ ఏ దగ్గర ఒక హౌస్ ఉంది ఆ హౌస్ ఇచ్చి బి దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత లీజ్, లీజ్కి ఇచ్చారు 5 years కి 20 years కి. ఏ బికి లీజ్కి ఇచ్చాడు అంటే రెంట్ అండ్ లెక్క, ఇయర్లీ తీసుకుంటే లీజ్కి ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ అయింది. తాకట్టు పెట్టాడు, మార్టిగేజ్, ట్రాన్స్ఫర్ అయింది. అంటే అసలు ఫస్ట్ ఏమర్థం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ ఆఫ్ 5 types, 5 kinds. The first one is సేల్. సేల్ ద్వారా ఒకరికి ఒకరికి ప్రాపర్టీ వెళ్తుంది. గిఫ్ట్ ద్వారా వెళ్తుంది, ఏ బికి గిఫ్ట్ ఇచ్చాడు. ఎక్స్చేంజ్ ద్వారా వెళ్తుంది. లీజ్ రెంట్కి ఇవ్వడం ద్వారా వెళ్తుంది. మార్టిగేజ్ కనకా చేయటం, తాకట్టు పెట్టడం ద్వారా వెళ్తుంది. సో 5 రకాలుగా ట్రాన్స్ఫర్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తుందండి ప్రాపర్టీ. ఈ 5 రకాల ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్. ఒక లివింగ్ పర్సన్ ఇంకో లివింగ్ పర్సన్ కే సేల్ చేయాలి, గిఫ్ట్ చేయాలి. అంటే ఇద్దరు బతికుండాలి, అటు పార్టీలు ఇటు పార్టీలు బతికుంటేనే ఈ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక పార్టీ ఉంటాడు, ఒక పార్టీ ఉండడు. వీలునామా రాసి చనిపోయాడు, ఆ ప్రాపర్టీ ఇంకోటికి వెళ్తుంది. అది ట్రాన్స్ఫర్ కాదు కదా, ఇన్హెరిటెన్స్ గా వచ్చినట్టు. లేదు అసలు వీలునామా రాయకుండా చనిపోయాడు, ఆయన ఆస్తి పంచుకున్నారు, ఒక పర్సన్ లేడు కదా, ఇన్హెరిటెన్స్ గా వచ్చినట్టు. ఓకే రైట్. ఇప్పుడు ఇది మాత్రం బిట్వీన్ ఈ 5 బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్. అమ్మేవాడు కొనేవాడు బతికుండాలి. అమ్మేవాళ్ళు 4 ఉండొచ్చు, కొనేవాడు ఒకడు ఉండొచ్చు. అమ్మేవాడు ఒకడు ఉండొచ్చు, కొనేవాళ్ళు 4 ఉండొచ్చు. కానీ వీళ్ళు బతికుంటేనే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో సేల్ లో కానీ, గిఫ్ట్ లో కానీ, ఎక్స్చేంజ్ లో కానీ, లీజ్ లో కానీ, మార్టిగేజ్ లో కానీ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 లివింగ్ పర్సన్స్ ఉండరు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది, ఈ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందంటే ఒకటి టెస్టామెంటరీ. 2 types ఆఫ్ సక్సెషన్ ఉంటుంది. టెస్టామెంటరీ సక్సెషన్ అంటే ఒకరు వీలునామా రాసి చనిపోయాడండి, ఆ ప్రాపర్టీ
అతను ఎవరికి వీలునామా రాశారో వాళ్ళు పంచుకుంటారు. అది టెస్టామెంటరీ సక్సెసన్, అంటే వీలునామా ద్వారా. అప్పుడు ఏమైంది, ఎవరి ప్రాపర్టీయో ఇస్తున్నారు, అతను బతికిలేడు కదా. ఇంతకుముందు చెప్పుకున్న 5 మెథడ్స్ బిట్వీన్ 2 లివింగ్ పర్సన్. ఇక్కడ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ గా వస్తుంది. ఇంకోటి నాన్ టెస్టామెంటరీ, వీలునామా రాయకుండా చనిపోయాడు. ఇది నాన్ టెస్టామెంటరీ సక్సెసర్. ఈ నాన్ టెస్టామెంటరీ సక్సెసర్ అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటెస్టేట్ సక్సెసర్. అంటే డైడ్ ఇంటెస్టేట్ అంటాం, అంటే వీలునామా రాయకుండా చనిపోయాడు. ఫస్ట్ ఇన్హెరిటెంట్ సక్సెసర్ రెండండి, అంటే వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ వెదర్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్. ఇది అప్లికబుల్ టు బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్. ముందు అసలు పదాలు తెలిస్తే నెమ్మదిగా. ఈ సక్సెసర్ యాక్ట్లు అనేవి బోత్ మూవబుల్ కి ఇమ్మూవబుల్ కి. రైట్. ఇప్పుడు ఈ సక్సెస్ అనేది 2 టైప్స్ అని చెప్పాం. అంటే ఇన్హెరిటెన్స్ గా వారసత్వంగా వచ్చే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టెస్టామెంటరీ సక్సెసన్. టెస్టామెంటరీ సక్సెసన్ అంటే వీలునామా ద్వారా వస్తుంది. అంటే వీలునామా అంటే ఎప్పుడు, వీలునామా రాసి అతను చనిపోయిన తర్వాత పంచుకుంటాడు. దానిని టెస్టామెంటరీ సక్సెసన్ అంటాం. రెండోది వీలునామా రాయకుండా చనిపోతాడు. ఆ వీలునామా రాయకుండా చనిపోతే అతని ప్రాపర్టీ హౌ టు డివాల్వ్, ఎలా పంచబడేది అనేది నాన్ టెస్టామెంటరీ సక్సెసర్. దిస్ నాన్ టెస్టామెంటరీ సక్సెసన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటెస్టేట్ సక్సెసన్. అది అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది బిట్వీన్ 2 లివింగ్ పర్సన్. ఇన్హెరిటెంట్ సక్సెసన్ 2 టైప్స్. టెస్టామెంటరీ సక్సెసన్, వీలునామా రాసి చనిపోయినాక పంచుకునేది. రెండోది నాన్ టెస్టామెంటరీ సక్సెసన్, అంటే వీలునామా రాయకుండా చనిపోయాడు, పంచుకోవాలి. దీనిని ఇంటెస్టేట్ సక్సెసన్ అంటాం. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యామిలీ లా అనేది మ్యారేజ్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. అంటే ప్రాపర్టీలా అండ్ మ్యారేజ్లా డిఫర్స్ ఫ్రమ్ రిలీజియన్ టు రిలీజియన్. అది రిలీజియన్ ని బట్టి మారుతూ ఉంటుంది. మనకి ఫ్యామిలీలా కొంతవరకు తెలుసు కాబట్టి క్రిస్టియన్ డైవర్స్ వేరు, హిందూ డైవర్స్ వేరు, ముస్లిం డైవర్స్ వేరు, అది మనకు తెలుసు కదా. అట్లా ఈ ఫ్యామిలీలా అండ్ ప్రాపర్టీలా డిఫర్స్ ఫ్రమ్ రిలీజియన్ టు రిలీజియన్. ఇప్పుడు క్రిమినల్ లా ఉందనుకోండి, ఏముంటుంది, యూనిఫామ్ క్రిమినల్ లా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఒకటే క్రిమినల్ లా. అట్లా ఇవి యూనిఫామ్ గా లేదు. క్రిమినల్ లా యూనిఫామ్, వేరే సివిల్ లా ఆర్ ఫ్యామిలీ లా అండ్ ప్రాపర్టీ లా ఆర్ నాట్ యూనిఫామ్, డిఫర్ ఫ్రమ్ రిలీజియన్ టు రిలీజియన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టెస్టామెంటరీ సక్సెసన్ అంటే వీలునామా రాసి చనిపోయాడండి, నా ఆస్తి ఇలా పంచాలని, అది టెస్టామెంటరీ సక్సెసన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఏ రిలీజియన్ వాళ్ళకైనా వాళ్ళ ప్రాపర్టీ shall be devolved according to Indian Succession Act 1925.
ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఉంటుంది. ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం వీలునామా రాసి చనిపోయిన వాళ్ళ ఆస్తి పంచాలి. వీలునామా రాసి చనిపోతే ఎవరైనా ఏ రిలీజియన్ వాళ్ళైనా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం పంచాలండి. వీలునామా రాయకుండా చనిపోయారు ఇంటెస్టేట్ సక్సెసర్. వీలునామా రాసి చనిపోతే అతని ప్రాపర్టీ ఏ రిలీజియన్ వాళ్ళైనా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం పంచాలి. వీలునామా రాయకుండా చనిపోయారు అనుకోండి, నాన్ టెస్టామెంటరీ సక్సెషన్, ఇంటెస్టేట్ సక్సెషన్. ఇదేమవుతుందంటే వీలునామా రాయకుండా చనిపోయిన హిందువుల ఆస్తి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం పంచాలి. వీలునామా రాయకుండా చనిపోయిన మిగతా రిలీజియన్స్ వాళ్ళ ఆస్తి మళ్ళీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. అంటే వీలునామా రాసినా రాయకపోయినా అందరికీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 అండి. వీలునామా రాయకుండా చనిపోయిన హిందువులకి, మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళకి మాత్రమే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఓకే అండి, క్లియర్గా అర్థం అవ్వాలి. రెండు రకాలని చెప్పుకున్నాం. టెస్టామెంటరీ సక్సెషన్ ఉంటుంది, వీలునామా రాసి చనిపోయారు. ఎవరికైనా సరే ఏ రిలీజియన్ వాళ్ళకైనా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. వీలునామా రాయకుండా చనిపోయారు ఇంటెస్టేట్ సక్సెషన్. దానిలో వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు ఒక హిందువులకి మాత్రం హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందువులు కాని వాళ్ళకి మళ్ళీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. సో ఎవరికైనా సరే whether testamentary or non-testamentary shall be devolved according to Indian Succession Act 1925. Only for Hindu intestates, whether male or female, property shall be devolved according to Hindu Succession Act 1956. అదే అర్థం. Came into force వచ్చేసి 17th June 1956. సో ఇప్పుడు ఈ యాక్ట్ ఎవరికో మీకు అర్థమై ఉండాలి. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ 44 లో యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని రాశారు, అది ఇంకా లేదు. ఓకే అండి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే అండి, రైట్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఈ యాక్ట్ అప్లికబిలిటీ, హిందూ సక్సెషన్ యాక్ట్ హిందువులకి అన్నాం. ఎవరు హిందువులు? అయితే ఇక్కడ ఏంటంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ లో హిందువులు ఎవరు? హిందూ మ్యారేజ్ యాక్ట్లు కూడా వాళ్ళే హిందువులు. హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ లో కూడా వాళ్ళే హిందువులు. అలాగే హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ లో కూడా వాళ్ళే. సో ఈ యాక్ట్లు నాలుగిట్లో హిందువులు అంటే ఒక్కళ్ళే, ప్రతి యాక్ట్ లో సేమ్ చెప్తారు. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ లో సెక్షన్ 2 లో అప్లికబిలిటీ, అసలు ఎవరు హిందువులు, ఈ యాక్ట్ ఎవరికి వర్తిస్తారని చెప్పారు. ఓకే. సో హిందూ యాక్ట్లు, హిందూ పేరు మీద ఉన్న యాక్ట్లు ఎవరికి వర్తిస్తాయి? హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది? ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ లో హిందూ అంటే అప్లికబిలిటీ ఉంటుంది. సెక్షన్ 2 లో ఎవరు హిందువులు అని చెప్పారండి. ఓకే. సెక్షన్ 2 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లికబిలిటీ, ఎవరికి? ఈ హిందూ యాక్ట్లు హిందువులకి అన్నాం.
అయితే ఇక్కడ హిందువులు అంటే ఎవరో చెప్పారు. హిందువులు అంటే ఎవరు? ఫస్ట్ రిలీజియన్ దగ్గర హిందూ అని పెట్టుకున్నారండి. హిందూ అని పెట్టుకుంటే అది డైరెక్ట్ గా హిందువులేగా. హిందూ అండ్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్, రకరకాల పేర్లతో పిలుస్తారు హిందువులు. ఇప్పుడు కర్ణాటక స్టేట్ ఉందనుకోండి, లింగాయత్ అని పిలుస్తారు. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ లో హిందూ అని పెట్టుకుంటాం, కర్ణాటకలో డైరెక్ట్ గా వాళ్ళు లింగాయత్తులు అని పెట్టుకుంటారు. ఇంకో తమిళనాడు అక్కడ వీరశైవ అని పెట్టుకుంటారు. వీరశైవ. సో ఏంటి? హిందూ అండ్ ఇట్ వేరియస్ ఫార్మ్స్ లైక్ లింగాయత, వీరశైవ. అంటే రిలీజియన్ దగ్గర హిందూ అని పెట్టాడండి, అతను హిందూ. రిలీజియన్ దగ్గర లింగాయత్ అని పెట్టాడు, హిందూ. రిలీజియన్ దగ్గర వీరశైవ అని పెట్టాడు, హిందూ. వీళ్ళ ముగ్గురు హిందువులు. అండ్ ఫాలోయర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అంటే ఇంక వాళ్ళు రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజ్ అని రాసుకుంటారు, హిందువులని రాయరు. ఫాలోయర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, ఫాలోయర్స్ ఆఫ్ ఆర్య సమాజ్, ఫాలోయర్స్ ఆఫ్ ప్రార్థనా సమాజ్, వీళ్ళు కూడా హిందువులేండి. అంటే బ్రహ్మ సమాజం ఫాలోయర్స్, రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజం అని పెట్టుకుంటే వాళ్ళు హిందువులు ఈ యాక్ట్ ప్రకారం. రిలీజియన్ దగ్గర ఆర్య సమాజం అని పెట్టుకుంటే వాళ్ళు హిందువులే. రిలీజియన్ దగ్గర ప్రార్థనా సమాజం అని పెట్టుకున్నా హిందువులే. ఇప్పుడు బ్రహ్మ సమాజం ఉంటుంది, మనకు తెలుసు కదా. బ్రహ్మ సమాజం అంటే మౌనోతిజం, ఒకే దేవుడు అని చెప్తారు. రాజా రామ్మోహన్ రాయ్ దాని ఫౌండర్. బ్రహ్మ సమాజం ఫౌండర్ రాజా రామ్మోహన్ రాయ్. వీళ్ళు మౌనోతిజం, ఒకే దేవుడు అని ప్రచారం చేస్తారు. సో వాళ్ళు హిందువులే. ఆర్య సమాజం ఉంటుంది, దీని ఫౌండరు స్వామి దయానంద సరస్వతి. వీళ్ళేం చేస్తారు? ఆర్య సమాజం మ్యారేజెస్ చేస్తారని తెలుసు మనకి. ఆర్య సమాజం చేసే మ్యారేజెస్ హిందూ మ్యారేజ్ తో ఈక్వల్. అయితే వీళ్ళ పని పెళ్లిళ్ళు చేయటం కాదు. ఆర్య సమాజం రీకన్వర్షన్ ఇంటూ హిందూయిజం. హిందూ మతంలోని నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని హిందూ మతంలో తీసుకొస్తాడు శుద్ధి చేసి. సో ఆర్య సమాజం మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రీకన్వర్షన్. వీళ్ళు చేసే మ్యారేజెస్ కూడా హిందూ మ్యారేజ్ కింద రికగ్నైజ్. ఇంకోటి ప్రార్థనా సమాజం ఉంటుంది, ప్రార్థనా సమాజం. దీని ఫౌండర్ ఏమో ఆత్మ పాండురంగన్. వీళ్ళు రాముడు కృష్ణుడు గురించి ప్రచారం చేస్తారు, వీళ్ళు కూడా హిందువులే. అండ్ జైనిజం, జైన మతం ఉంది. జైన మతం కూడా హిందువులే ఈ యాక్ట్ ప్రకారం. అంటే జైనులకు కూడా ఈ యాక్ట్ అప్లికబుల్. జైనిజం. బుద్ధిజం, బుద్ధిస్టులు కూడా హిందువులే. సిక్కిజం, సిక్కులు కూడా హిందువులే. జైన మతం రిలీజియన్ దగ్గర జైనిజం అని రాసుకున్నారండి హిందువులు. రిలీజియన్ దగ్గర బుద్ధిజం అని రాసుకున్నారు హిందువులు. రిలీజియన్ దగ్గర సిక్కిజం అని రాసుకున్నారు హిందువులు. సిక్ రిలీజియన్ ఫౌండర్ ఏమో గురు నానక్, సపరేట్ రిలీజియన్. బుద్ధిజం గౌతమ్ బుద్ధ, అది ఒక సపరేట్ రిలీజియన్. జైనిజం వచ్చేసి దీని ఫౌండరు వృషభనాథుడు. మహావీరుడి కాలంలో దీన్ని ఎక్కువ ప్రచారం జరిగింది. సో జైనిజం ఫౌండర్ వచ్చి వృషభనాథుడు. వృషభనాథుడు ఉంటాడు, ఫస్ట్ తీర్థాంకరుడు. బుద్ధిజం అంటేనేమో బౌద్ధ మత స్థాపకుడు బుద్ధుడు మనకు తెలుసు. సిక్కిజం వచ్చేసేసి గురు నానక్. ఓకే అండి. ఇప్పుడు ఏంటి
ఈ 9 రిలీజియన్స్ ఏదైనా హిందువే. ఈ హిందూ యాక్ట్ ప్రకారం వీళ్ళందరికీ హిందూ యాక్ట్లు అప్లికబుల్. సో హిందూ యాక్ట్ లో హిందువులు ఎవరంటే ఈ 9 మంది అండి. అది అర్థం అవ్వాలి. అంటే బుద్ధిస్టులు హిందువులు కాకుండా పోరు, సిక్కులకి హిందువులాసే, బౌద్ధులకి హిందువులాసే, జైనులకి హిందువులాసే, ఆర్య సమాజం వాళ్ళకి హిందువులాసే, బ్రహ్మ సమాజం వాళ్ళకి హిందువులాసే, ప్రార్థనా సమాజం వాళ్ళకి హిందువులాసే, లింగాయతులకి, వేరే శైవులకి హిందువులు. ఓకే, ఈ 9 రిలీజియన్స్ వాళ్ళు రిలీజియన్ కి ఎదురుగా ఈ 9 లో ఏదో ఒకటి పెట్టుకున్నా వాళ్ళు హిందువులు అని చెప్పారు ఈ యాక్ట్ లో. ఈ యాక్ట్ లో చెప్పారంటే మనం చెప్పుకున్న అన్ని హిందూ యాక్ట్ లో ఒకటే, సేమ్. ఓకే అండి, సేమ్, రైట్. ఇప్పుడు ఇంకా ఏం చెప్పారంటే దిస్ యాక్ట్ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్, దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు క్రిస్టియన్, సపరేట్ క్లాస్ కదా వాళ్ళకి, ముస్లిం, తర్వాత పార్సీ, క్రిస్టియన్లు, ముస్లింలు, పార్సీలు, జూస్ ఉంటారు, యూదా మతం అని జూస్. ఈ నలుగురికి నాట్ అప్లికబుల్ అండి. క్రిస్టియన్స్ హిందువులు కాదు మనకు తెలుసు, ముస్లింలు హిందువులు కాదు మనకు తెలుసు, పార్సీలు హిందువులు కాదు, జ్యూస్ హిందువులు కాదు. అంటే ఏం చెప్పారు ఈ యాక్ట్ లో? వీళ్ళు హిందువులు, వాళ్ళు హిందువులు కాదని చెప్పారు. ఎవరు హిందువులో చెప్పారు. హూ ఆర్ హిందూస్, హూ ఆర్ నాట్ హిందూస్. నలుగురు, క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జూ, వీళ్ళు నలుగురు హిందూ కాదని చెప్పారు. ఓకే, రైట్. సో ఈ యాక్ట్లు ఏం చేశారు? ఎవరు హిందువులో చెప్పారు, ఎవరు హిందువులు కాదో చెప్పారు. అంటే ఈ నలుగురికి వర్తిస్తుంది, ఈ 9 మందికి వర్తిస్తుంది, ఈ నలుగురికి ఈ యాక్ట్లు వర్తించమని చెప్పాడు. రైట్, ఇంతవరకు ఓకే, క్లియర్ గా. అంటే ఈ 9 రిలీజియన్స్ హిందూ రిలీజియన్స్ అండి, ఈ యాక్ట్ అప్లికబుల్. ఈ 4 రిలీజియన్స్ క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జ్యూస్ హిందువులు కాదు, వాళ్ళకి నాట్ అప్లికబుల్. ఇంతవరకు ఓకే, రైట్. ఇంక ఈ తర్వాత ఏం చెప్పారంటే ఈ యాక్ట్, దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు, దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూ. ఈ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా సరే అప్లికబుల్ అన్నాడు. ఈ 9 మందికి అప్లికబుల్, ఈ నలుగురికి నాట్ అప్లికబుల్. మళ్ళీ ఏమన్నారు? ఈ 4 రిలీజియన్స్ కాని వాళ్ళకి ఎవరికైనా అప్లికబుల్. అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నాకు ఏ రిలీజియన్ లేదన్నారండి, సెక్యులర్ అన్నాడు. నాకే రిలీజియన్ లేదన్నాడు, సెక్యులర్. లేదు, నాది ఒక జొరాస్ట్రియనిజం అన్నాడు, వేరే మతం, జొరాస్ట్రియనిజం అన్నాడు. లేదు, చైనాలో ఉంటుంది, కన్ఫ్యూషనిజం అన్నారు. అంటే ఈ సెక్యులరిజం, జొరాస్ట్రియనిజం, తర్వాత కన్ఫ్యూజనిజం, ఇవి వేరే మతాలు, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. హిందూ మతాల్లో లేవు, హిందూ మతాలు కాని వాటిలో లేవు, అంటే ఈ యాక్ట్లో చెప్పిన వాటిలో. అయితే ఏం చెప్పారు? ఈ 4 రిలీజియన్స్ కాని వాడికి ఎవరికైనా అప్లికబుల్. అంటే దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు సెక్యులరిస్ట్, నాకే రిలీజియన్ లేదన్నాడు వాడికి అప్లికబుల్.
నాది జొరాస్ట్రియనిజం మతం అన్నాడు, వానికి అప్లికబుల్. నాది కన్ఫ్యూజనిజం అన్నాడు, వానికి అప్లికబుల్. అంటే ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జ్యూస్. మిగతా వాళ్ళందరూ ఈ యాక్ట్ ప్రకారం ఈ దేశంలో హిందువులు, అది అర్థం అవ్వాలి. ఎప్పుడైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అయిందో వాళ్ళు హిందూ కింద లెక్క. నేను సెక్యులరిస్ట్ అన్నాడు, ఈ 4 మతాలు కాదు, అతనికి ఏముంటుంది, హిందూ యాక్ట్ ఉంటుంది, అతను హిందూ కింద లెక్క. అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. బయట వేరే సెక్యులరిస్ట్ అంటే నిజంగా ఆడికి మతం ఉండదు. సెక్యులరిజం అనేది కూడా 1976 లోనే యాడ్ చేశారు. అంతకుముందు సెక్యులరిజం అనే మాట లేదు. ఓకే, ఏ మతం లేదు అంటే ప్రభుత్వానికి మతం లేదు. సెక్యులరిస్ట్ కంట్రీ, పీపుల్ ఆర్ నాట్ సెక్యులర్, అదే అర్థం అవ్వాలి. ఇక్కడ ఏం చెప్పారు, సెక్యులరిస్ట్ కంట్రీ అంటే ప్రభుత్వానికి మతం లేదు. ద గవర్నమెంట్ హ్యాస్ నో రిలీజియన్ బట్ పీపుల్ హ్యావ్ రిలీజియన్. ఉంటేనే కదా ఈ గొడవంతా. ప్రజలకి మతాలు ఉంటాయి, ప్రభుత్వానికి మతం లేదు. అంటే ఏంటి, ప్రభుత్వం ఏ మతానికి డెవలప్ చేయకూడదు. ఒక మతం యొక్క డెవలప్మెంట్ కోసం ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేయకూడదు. ఇప్పుడు మనం లైబ్రరీలు ఉంటాయి, జిల్లా గ్రంథాల లైబ్రరీలు అని, జిల్లా గ్రంథాలయం అని ఉంటాయి, జిల్లా గ్రంథాలయం, డిస్ట్రిక్ట్ లైబ్రరీస్. ఆ లైబ్రరీలకి మనం హౌస్ ట్యాక్స్ కట్టేటప్పుడు గ్రంథాలయ సెస్ అని కడతాం, లైబ్రరీ సెస్ అని. అంటే లైబ్రరీ మెయింటెనెన్స్ కి మన దగ్గర మనీ వసూలు చేస్తారు, వాటర్ మెయింటెనెన్స్ కి మన దగ్గర వసూలు చేస్తారు. అట్లా ఒక రిలీజియన్ ట్రస్ట్లు, ఒక దేవాలయాలు, ఏదో ఒక మతానికి సంబంధించిన దేవాలయాలు మెయింటైన్ చేయడానికి ప్రభుత్వాల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయకూడదు. కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది ఆర్టికల్ 27. అట్లా అది సెక్యులరిజం. అంటే ప్రభుత్వానికి సెక్యులర్ దేశం అంటే మతాలు లేని దేశం అని కాదు. మతాలు ఉంటాయి, ఎవడి మతం వాడికి ఉంటుంది, ఎవడి మతం వాడు ఉంటుంది. ఇంకో మతాన్ని తెచ్చుకోకుండా ఎవడి మతాన్ని వాడు ప్రచారం చేసుకోవచ్చు. అదే కదా మనం చెప్పుకుంటున్నాం. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ లో, కాన్షియస్నెస్, నువ్వు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించు, దానికి ప్రచారం కూడా చేసుకో, దానినే వృత్తిగా చేసుకొని ఇమాములుగా, పాస్టర్లుగా, పూజారులు కూడా బతకొచ్చు అని చెప్పాడు. వాస్తవానికి మనిషికి ఎక్కడ నరాల్లో మతం ఉండదు. ఎవరో కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం మతాన్ని ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఎవడో ఒక పిల్లోడు పడిపోయాడండి రోడ్లో, మనం వెళ్ళి లేపుతాంగా, ఆడి మతం ఆడి కులం మనకు తెలియదుగా. అక్కడి వరకు ఎందుకు, ఎవరో ఒకళ్ళు బైక్కి స్టాండ్ తీసుకోకుండా వెళ్తా ఉంటాడు, నలుగురు ఎమ్మడి పడతాడు, సార్ మీరు స్టాండ్ తీసుకోలేదు. ఆడి మతం వీడికి తెలుసా, ఆడి కులం తెలుసా? లేదు. బైక్ మీద వెళ్తుంటా ఒక అమ్మాయికి ఆ శారీ పడింది, బైక్ లో శారీ పడుద్ది. ఎదురొచ్చేవాడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళి చెప్తాడు, ఏమంటే శారీ మీ బైక్ లో పడిపోతుందని. అంటే ఏంటి, అసలు మతం కులం నరాల్లో ఉండదు. ఎవడో ఒకడు వాడి స్వార్థం కోసం ప్రచారం చేస్తాడు అంతే. ఓకే అండి, రైట్. కాబట్టి ఈ దేశం ఏంటంటే ప్రభుత్వానికి మతం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మతాలు వాళ్ళకుంటాయి, ఎవరి మతాలు వాళ్ళకుంటాయి. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఈ హిందూ యాక్టులు ఈ 4 మతాలు వాళ్ళకి కాకుండా ఎవరికైనా అప్లికబుల్, అది క్లియర్ గా అర్థం అవ్వాలి. ఈ 9 మందికి అప్లికబుల్, ఈ 4గురికి అప్లికబుల్, నాట్ అప్లికబుల్. మరి మిగతా వాళ్ళకి అప్లికబుల్. సో వెరీ క్లియర్ గా హిందూ లాస్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జ్యూస్. కాకపోతే హిందువులు అంటే ఎవరంటే కూడా మైండ్ లో మనం ఒక ఎస్ఏ రాయాలనుకోండి, ఆ ఎస్ఏ రాయాల్సినప్పుడు హిందువులు అంటే ఎవరంటే వీళ్ళు రాయాలి, హిందువులు కాని వాళ్ళంటే ఎవరంటే రాయాలి. ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అంటే ఈ 4 కాకుండా ఎవరికైనా అప్లికబుల్ అంటే.
ఓకే అండి, కొంచెం హిందువులు అంటే క్లియర్గా అర్థం అవ్వాలి. తర్వాత ఇంకా హిందువులు అంటే ఎవరు చెప్పారంటే, వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. వెదర్ లెజిటిమేట్ ఆర్ అంటే ఒక చైల్డ్ ఉంటాడు, ఒక వ్యక్తి. లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ ఉంటాడు. ఏం లెజిటిమేట్ అంటే ఏం లేదు, పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఆ పిల్లోడు లెజిటిమేట్. పెళ్లి చేసుకోకుండా కన్నారు ఇల్లెజిటిమేట్. అది లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా, ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూ హీ ఈజ్ ఏ హిందూ. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 రిలీజియన్స్ లో కాకుండా ఒక సిక్, ఒక వీరశైవం చేసుకున్నాడండి. ఇద్దరు హిందువులేగా, దట్ చైల్డ్ ఈజ్ ఏ హిందూ. ఒక బుద్ధిస్ట్, ఒక లింగాయత్యం చేసుకున్నాడండి. ఇద్దరు హిందువులేగా, ఆ చైల్డ్ హిందూ. ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్ అంటే ఏంటి, ఆ 4 మతాలు కాని వాళ్ళు ఎవరైనా. ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, ద చైల్డ్ ఈజ్ వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, హీ ఈజ్ ఏ హిందూ. అది. సో ఎవరు హిందూ, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హిందువులు అయితే ఇతను హిందూ. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హిందువులు అంటే ఏ మతంలో ఉండాలి, ఆ 4 మతాల్లో ఉండకూడదు అంతే. అప్పుడు వాళ్ళు హిందువులేగా. ఒక బుద్ధిస్టు, ఒక బ్రహ్మ సమాజం చేసుకున్నారు, ఇద్దరు హిందువులేగా, ఆ చైల్డ్ హిందూ. అండ్ వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ హిందూ, one of the parents is Hindu and brought up according to the customs of that parent, that child is also a Hindu. ఏం చెప్పారంటే, బోత్ పేరెంట్స్ లో ఒకళ్ళు హిందూ, ఒకళ్ళు హిందూ కాదు. హిందూ కాదంటే ఎక్కడున్నారు, ఆ 4 మతాల్లో ఉన్నారు. క్రిస్టియన్ లోనో, ముస్లిం లోనో, పార్సీలోనో, జ్యూస్ లోనో ఉన్నారు. అది అర్థం అవ్వాలి. ఒకళ్ళేమో ఈ 9 మతాల్లో ఉన్నారు, ఒకళ్ళేమో ఆ 4 మతాల్లో ఉన్నారు. లేకపోతే ఒకళ్ళు ఆ 4 మతాలు, ఒకళ్ళు ఈ 9 మతాల్లో లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, సెక్యులరిస్ట్ కూడా ఉండొచ్చు. సో ఒకరేమో హిందూ అయ్యి, ఒకళ్ళేమో హిందూ కాదు. హిందూ కాదంటే ఆ 4 మతాల్లో ఉంది. అయితే ఇఫ్ ద చైల్డ్ ఇస్ బ్రాట్ అప్ అకార్డింగ్ టు కస్టమ్స్ ఆఫ్ దట్ హిందూ పేరెంట్, హీ ఈజ్ ఆల్సో ఏ హిందూ. ఇప్పుడు మదర్ హిందూ అండి, ఫాదర్ ఆ 4 మతాల్లో ఉన్న క్రిస్టియన్. ఇప్పుడు ఈ చైల్డ్ ని ఈ హిందూ ఆచారాల ప్రకారం పెంచితే అతను హిందువే అన్నాడు. లేదు, మదర్ ముస్లిం, ఫాదర్ హిందూ, ఈ ఫాదర్ ఆచారాల ప్రకారం కనుక పెంచితే అతను హిందువే అన్నాడు. ఓకే అండి. సో 2 పాయింట్లు చెప్పారు ఇక్కడ, వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్, దట్ చైల్డ్ ఈజ్ హిందూ. బోత్ ద పేరెంట్స్ ఆర్ హిందూస్ అంటే ఆ 4 మతాల్లో ఉండకూడదు. వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ హిందూ, వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ హిందూ అంటే ఒకళ్ళేమో ఆ 4 మతాల్లో ఉన్నారు. ఆ 4 మతాల ఆచారం ప్రకారం పెంచితే అతను హిందూ కాదు. ఇఫ్ బ్రాట్ అప్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ హిందూ పేరెంట్, హీ ఈజ్ ఆల్సో ఏ హిందూ. అంటే ఈ యాక్ట్లు ఎవరెవరికి అప్లికబుల్ చూస్తున్నాం మనం ఫస్ట్.
అండ్ కన్వర్ట్స్ హిందూ మతంలోకి వచ్చారండి, వాళ్ళు కూడా హిందువులే. కన్వర్ట్స్ ఇంటూ హిందూయిజం. కన్వర్ట్లు అంటే ఎక్కడి నుంచి వస్తారు? ఆ 4 రిలీజియన్స్ వస్తాడు. ఇప్పుడు సిక్కు మతం ఆయన బౌద్ధ మతం తీసుకున్నాడు, కన్వర్షన్ లేదు కదా. దీని ప్రకారం బౌద్ధ మతం ఆయన బ్రహ్మ సమాజానికి వచ్చాడు, కన్వర్షన్ లేదు. బ్రహ్మ సమాజం ఆయన లింగాయత్ అయ్యాడు, కన్వర్షన్ లేదు. కన్వర్షన్ ఇంటూ హిందూయిజం అంటే ఫ్రమ్ నాట్ హిందూ రిలీజియన్స్ ఆఫ్ 4. క్రిస్టియన్ మతం నుంచి అయినా రావాలి, ముస్లిం మతం నుంచి అయినా రావాలి, జైన పార్సీ మతం నుంచి అయినా రావాలి, జూస్ మతం నుంచి అయినా రావాలి. ఆ 4 మతాల నుంచి వస్తే కన్వర్ట్స్, వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లికబుల్. సో దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు కన్వర్ట్స్ అండ్ ఆల్సో రీకన్వర్ట్స్. అంటే హిందూ మతంలో నుంచి బయట మతంలోకి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. హిందూ మతంలో నుంచి బయట మతంలో కంటే ఎక్కడికి వెళ్తాడు? ఆ 4 మతాల్లోకి వెళ్ళాలి. ఆ 4 కదా హిందూ మతాలు, కానీ ఇంకేం లేవు. సో హిందూ మతంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడంటే క్రిస్టియానిటీలోకో, ఇస్లాంలోకో, పార్సీలోకో, జ్యూస్లోకో వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. హీ ఈజ్ ఆల్సో ఏ హిందూ. దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో. అయితే ఇక్కడ ఏం చెప్పారు? అసలు మనం ఆర్య సమాజం గురించి చెప్పుకున్నాం. ఆర్య సమాజం పని అనే కదా రీకన్వర్షన్ కదా. వేరే మతాల్లోంచి ఈ మతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోయిన తీసుకొస్తారు, అది రీకన్వర్షన్. ఆ రీకన్వర్ట్లు కూడా ఈ యాక్ట్ అప్లికబుల్. అండ్ ఓకే, ఎవరెవరికి అప్లికబుల్ చూసాం. అండ్ దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఒకే ఒకరికి ఇది వర్తించదు. దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి యాక్ట్ నాట్ అప్లికబుల్ అని నేను ఎందుకు చెప్పాను? దో దే ఆర్ హిందూస్, irrespective of their religion, Hindu laws, Hindu acts in our country are not applicable to scheduled tribes. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళకి అసలు ఈ హిందూ లాస్ వర్తించవు, irrespective of their religion. అయితే ఎవరు హూ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే envisaged in Article 366, Clause 25. Article 326, Clause 25 లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 366 క్లాజ్ 25 ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళకి ఈ యాక్ట్ వర్తించదని చెప్పారు. మళ్ళీ దీంట్లో అంటే ఇది కానీ ఇది ఈ సక్సెషన్ యాక్ట్ లో చెప్పిందే ఇది. ఆర్టికల్ 366 క్లాజ్ 25 లో పార్లమెంటు ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ద లిస్ట్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు అసలు ఏంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే? షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఇప్పుడు మనం క్లాస్ 1 లీగల్ ఎయిడ్ లిస్ట్ ఉంటుంది సక్సెషన్ యాక్ట్ లో. ఎక్కడ ఉంటుంది? ఒక షెడ్యూల్లో ఉంటుంది, అంటే ఒక బుక్. అలాగే ఇప్పుడు మనకు బ్యాంకులు ఉంటాయి,
ఇండియాలో ఉన్న బ్యాంకులు వెదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ నేషనలైజ్డ్ ఏవైనా సరే అవన్నీ వాటి పేరు షెడ్యూల్డ్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు మన కోర్టులో చెప్తారు షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి డీడీ తేవాలి, షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి డిపాజిట్ రిసీట్ తేవాలి అని చెప్తారు. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటి? ఈ రోజున ఇండియాలో ఉన్న బ్యాంకులన్నీ ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులుగా ఉండొచ్చు. ఇప్పుడు ఒకళ్ళు ఒక కార్ అమ్మారు, ఒకడు హోండా సిటీ కార్ అమ్మాడండి. ఆ కారు ప్రైవేట్ వాడు నడుపుకుంటే ప్రైవేట్ కారు, గవర్నమెంట్ నడుపుకుంటే గవర్నమెంట్ కారు, ఫారిన్ వాడు నడుపుకుంటే ఫారిన్ కారు. అట్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులకి లైసెన్స్ ఇస్తుంది. వాటిని షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు. ఈ షెడ్యూల్డ్ బ్యాంకులు గవర్నమెంట్ నడిపితే గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేట్ వాళ్ళు నడిపితే ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ వాడు నడిపితే ఫారిన్ బ్యాంకులు. ఏంటి షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఉంటుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాప్టర్లుగా ఉంటుంది. ఆ చాప్టర్లు షెడ్యూల్స్ అంటాం. ఫస్ట్ చాప్టర్ బదులు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ చాప్టర్ బదులు సెకండ్ షెడ్యూల్, థర్డ్ చాప్టర్ బదులు థర్డ్ షెడ్యూల్. అలాగే ఒక షెడ్యూల్లో లైసెన్స్ ఇచ్చిన బ్యాంకుల పేర్లు ఉంటాయి, అందుకని వాటిని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. సో షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ ఎన్లిస్టెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. అట్లాగే ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటంటే పార్లమెంటు కొన్ని కులాలని, కొన్ని ట్రైబ్స్ ని ఒక షెడ్యూల్లో పెట్టింది, అందుకని దాన్ని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఏం లేదు. అకార్డింగ్ టు Article 366, Clause 25, the Parliament is empowered to make the list of tribes in India, and the list of tribes differ from state to state. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏబి క్యాస్ట్లు షెడ్యూల్ ట్రైబ్స్ అనుకుందాం, తెలంగాణలో ఏసీ క్యాస్ట్లు అవ్వచ్చు, ఇంకో తమిళనాడులో బీడీ క్లాస్ అవ్వచ్చు. అంటే ట్రైబ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ట్రైబ్స్, ఇంకోలో ట్రైబ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనకు బాగా అవుతుంది. ఇప్పుడు రెడ్డి క్యాస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటకలో బీసీ, ఉత్తరప్రదేశ్కి వెళ్తే ఎస్సీ. అట్లా ఈ షెడ్యూల్ ట్రైబ్లు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్లు, తెలంగాణలో వీళ్ళు ట్రైబులు, తమిళనాడులో వీళ్ళు ట్రైబులు అని పార్లమెంట్ ఒక లిస్టు తయారు చేస్తుంది. ఆ లిస్టు తయారు చేసి ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని తయారు చేస్తుంది, జీవో. ఆ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ దాన్ని ఒక గజెట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేస్తారు, ఒక షెడ్యూల్లో. ఇక్కడ 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 21 ఉంటుంది. 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 21లో లిస్ట్ ఆఫ్ ట్రైబ్స్ తయారు చేశారు. ఓకే అండి, రైట్. సో కొంచెం షెడ్యూల్ ట్రైబ్స్ అంటే అర్థమయ్యారు కదా. మనం చెప్పిందంతా అర్థం అవడం కోసం ఒక షెడ్యూల్లో పెట్టారు కాబట్టి షెడ్యూల్ ట్రైబ్స్ అంటే. అయితే ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే ఆర్టికల్ 366 క్లాజ్ 25 గుర్తుపెట్టుకోవాలి. నాట్ అప్లికబుల్ రాసేటప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ కి నాట్ అప్లికబుల్. ఎవరయ్యా షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎన్విసార్టెడ్ ఇన్ ఆర్టికల్ 366 క్లాజ్ 25లో చెప్పిన వాళ్ళు అని. అయితే ఇక్కడ ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్. ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఇదంతా వాళ్ళు హిందువులు అవ్వచ్చు, అయినా ఈ యాక్ట్లు వర్తించమని రాసింది. దో దే ఆర్ హిందూస్, హిందూ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్ ట్రైబ్. అందుకనే హిందూ లాస్ అప్లికబుల్ కాదు కాబట్టి ఈ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఏ రిలీజియన్ లో ఉన్నా వాళ్ళ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇలాగే
ఈ ఆర్టికల్ 366 క్లాజ్ 24 ఉంటుంది. ఆ క్లాజ్ 24 ప్రకారం ఇలాగే ఇంకో క్యాస్ట్ని తీసుకెళ్ళి ఇంకో షెడ్యూల్లో పెడతారు, షెడ్యూల్డ్ క్యాస్ట్. అదేమో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 నెంబరు, ఇదేమో 21. దాంట్లో ఏం చెప్పారంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్, దే ఎంజాయ్ రిజర్వేషన్ యాజ్ లాంగ్ యాజ్ దే కంటిన్యూ ఇన్ హిందూ రిలీజియన్ ఓన్లీ. హిందూ రిలీజియన్ కానీ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదని చెప్పారు. అది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950. అందుకని షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు రిలీజియన్ మారితే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు రిలీజియన్ మారినా వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. ఓకే అండి, అది సరే. ఓకే, సో ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలంటే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి ఇది నాట్ అప్లికబుల్. ఓకే అండి, కొంతవరకు అర్థం అవ్వాలి. ఒక 4 డెఫినేషన్లు ఉంటే మనం యాక్ట్లోకి వెళ్ళిపోతాం. ఒక డెఫినేషన్ ఏముంటుంది, రిలేషన్లో మనకి ఫుల్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది, ఫుల్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది, హాఫ్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది, యూట్రైన్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది, అడాప్షన్ రిలేషన్ ఉంటుంది. సో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు రిలేషన్ ఎలా ఉంటుంది, ఫుల్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఫుల్ బ్లడ్ రిలేషన్ అంటే ఇద్దరికి ఒకే ఫాదర్ ఒకే మదర్, సేమ్ ఫాదర్ సేమ్ మదర్ అనుకోండి, ఫుల్ బ్లడ్ రిలేషన్. యూట్రైల్ బ్లడ్ చూసుకోండి, యూట్రైల్ బ్లడ్ అర్థం అవుతుంది. సేమ్ మదర్ డిఫరెంట్ ఫాదర్, ఒకే మదరు ఏబీలకి ఒకే మదరు యూట్రైన్, డిఫరెంట్ ఫాదర్, ఏ ఫాదర్ వేరు బి ఫాదర్ వేరు, కానీ ఏబీల్ మదర్ ఒక్కరే, యూట్రైన్ బ్లడ్. యూట్రైన్ అంటే అదే కదా, గర్భసంచి, ఒకే గర్భసంచి నుంచి వచ్చారు. హాఫ్ బ్లడ్, సేమ్ ఫాదర్ డిఫరెంట్ మదర్. ఫుల్ బ్లడ్ అంటే ఏబీలు ఉన్నారండి, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, ఒకే మదరు ఒకే ఫాదరు, అది ఫుల్ బ్లడ్ రిలేషన్. యూట్రైన్ బ్లడ్ రిలేషన్ ఉంటుందండి, ఒకే మదర్, ఏబీలకి ఒకే మదర్, ఫాదర్లు వేరు వేరు, యూట్రైన్ బ్లడ్. హాఫ్ బ్లడ్ ఉంటుంది, హాఫ్ బ్లడ్ రిలేషన్ అంటే ఇద్దరికి ఒకే ఫాదర్ బట్ డిఫరెంట్ మదర్స్, హాఫ్ బ్లడ్. ఇంకోటి అడాప్షన్ ఉంటుంది, మనకు తెలుసు కదా. అడాప్షన్ అంటే హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం అడాప్షన్ చేసుకుంటే అది అడాప్షన్ రిలేషన్. అంటే అడాప్షన్ రిలేషన్ అంటే లాఫుల్ గా కోర్టు పర్మిషన్ తీసుకొని అడాప్షన్ తీసుకుంటే ఓన్ ఫాదర్ కు ఉండే రైట్ చైల్డ్ మీద ఉంటుంది, ఓన్ చైల్డ్ కు ఉండే రైట్ ఫాదర్ మీద ఉంటుంది. అంటే ఈక్వల్ టు ఫుల్ బ్లడ్. అడాప్షన్ రిలేషన్ అంటే ఊరికే ఇప్పుడు మనం బంధువుల పిల్లల్ని తెచ్చి పెంచుకోవటం కాకుండా కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని రిజిస్టర్డ్ అడాప్షన్ అయితే మాత్రం ఈక్వల్ టు ఫుల్ బ్లడ్. ఓకే అండి, రైట్. అయితే ఇప్పుడు మనం హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పుకున్నాం. హిందూ సక్సెషన్ యాక్ట్ అసలు ఫస్ట్ ఎవరికని చెప్పుకున్నాం? హిందువులు అంటే ఎవరో మనకు తెలిసింది. హిందువులు వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ డైడ్ ఇంటెస్టేట్, హిందూ మేల్ కానీ హిందూ ఫీమేల్ కానీ వీలునామా రాయకుండా చనిపోతే దానిని డైడ్ ఇంటెస్టేట్ అంటాం.
వాళ్ళకి ఈ యాక్ట్ అండి. మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. అసలు ఈ యాక్ట్ ఎవరికంటే ప్రాపర్టీ వచ్చేసి వెదర్ మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీ. ఒక ఫాదర్ హిందువు చనిపోయాడు, వీలునామా రాయలా, అతని ఆస్తి ఎవరికి పంచాలి, ఎలా పంచాలి? ఒక హిందూ ఉమెన్, తల్లి మదరు వీలునామా రాయకుండా చనిపోయింది, ఆమె ఆస్తి ఎలా పంచాలి? సో దిస్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఈజ్ అబౌట్ డివాల్వింగ్ ఆఫ్ హిందూ మేల్ ఇంటెస్టేట్స్ ప్రాపర్టీ and also devolving of Hindu females intestate property. Intestate means died without a will, died without a testament. వీలునామా రాయకుండా చనిపోతే ఇంటెస్టేట్. ఓకే, ఇప్పుడు ఈ యాక్ట్ ఎవరికి అర్థమైంది కదా? ఈ యాక్ట్ ఎవరికి? ఇద్దరికి, ఒక హిందువులకి, వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, వీలునామా రాయకుండా చనిపోతే హౌ టు డివాల్వ్ దట్ ప్రాపర్టీ అమాంగ్ ఎయిర్స్, వాళ్ళ వారసుల మధ్య ఆస్తి ఎలా పంపిణీ చేయాలి? మేల్ కి సపరేట్ ఉంటుంది, ఫీమేల్ కి సపరేట్. ఫస్ట్ మేల్ చూస్తాం, అంటే ఊరికి కాన్సెప్ట్ చూస్తున్నాం. రేపు సెక్షన్ వైజ్ చూస్తాం. సపోజ్ రేపు క్రిమినల్ లా చూసాం అనుకో, ఢిల్లీలో దీన్ని సెక్షన్ వైజ్ చూస్తాం. అంటే మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోవడానికి 1 day టైం ఇస్తా. రేపు ఈ వీడియో మళ్ళీ మీరు ఒకసారి రివిజన్ చేసి అప్పుడు నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ లైవ్ క్లాస్ లో నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ మీరు వింటారు కదా, రివిజన్ చేసుకొని మెయిల్ అడ్రస్కి వస్తుంది కదా వీడియో, అప్పుడు రివిజన్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి కావాలంటే. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం సెక్షన్ 2 చూసాం అప్లికబిలిటీ, సెక్షన్ 3లో ఊరికే కొన్ని డెఫినేషన్లు చూసాం. ఇంకేమన్నా ఉంటే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 8 అసలు ఏం చెప్తుందంటే, సెక్షన్ 8 జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ మేల్ ఇంటెస్టేట్. అంటే ఒక మేల్ ఇంటెస్టేట్, జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్, హౌ టు డివాల్వ్ ద ప్రాపర్టీ ఆఫ్ మేల్ ఇంటెస్టేట్. అంటే ఒక హిందూ మేల్ వీలునామా రాయకుండా చనిపోయాడండి. హిందూ మేల్ వీలునామా రాయకుండా చనిపోయాడు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఒకవేళ వీలునామా రాసి చనిపోయాడు అనుకోండి, వీలునామా రాసి చనిపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925కి వెళ్ళాలి. వీలునామా రాయకుండా చనిపోయాడు హిందూ మేల్, ఫస్ట్ మేల్ చూసి తర్వాత ఫీమేల్ కాదు, హిందూ మేల్ వీలునామా రాయకుండా చనిపోయాడు, దానిని ఇంటెస్టేట్ సక్సెషన్ అంటాం. దాన్ని ఏం చెప్పారంటే సెక్షన్ 8లో, ఫస్ట్ ద ప్రాపర్టీ షాల్ బి డివాల్వ్డ్ అమాంగ్ అపాన్ క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ mentioned in the schedule. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే ఏం చెప్పారంటే, అసలు ఈ సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ ఉంది, యాక్ట్ చివరిలో ఉంటుంది. ఒక షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ అని చెప్పుల్లో ఒక పేజీ. సెక్షన్ 8కి వెనకాల ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరో చెప్పారు, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. సరే, ఎవరనేది ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ సెక్షన్ 8లో ఫస్ట్ రూల్ ఏం చెప్పారంటే, ఒక మేల్ ఇంటెస్టేట్ అయితే హిజ్ ప్రాపర్టీ షాల్ బి డివాల్వ్డ్ అపాన్ క్లాస్ 1 రిలేటివ్స్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్. ఒక షెడ్యూల్ ఉంది ఈ సెక్షన్ కి, ఆ షెడ్యూల్లో ఎవరు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ చెప్పాడు వాళ్ళకి పంచుకున్నాడండి. ఇఫ్ నో లీగల్ ఎయిడ్ ఆఫ్ క్లాస్ 1 ఈజ్ అవైలబుల్, then
shall be devolved upon class 2 relatives of class 2 mentioned in the schedule. అదే షెడ్యూల్లో క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ లిస్ట్ కూడా చెప్పారు. అంటే సెక్షన్ 8కి ఉన్నటువంటి అటాచ్ అయిన షెడ్యూల్లో ఏముంటుందంటే లిస్ట్ ఆఫ్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్ అండ్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 2 లీగల్ ఎయిడ్. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ కి ఆస్తి పంచమున్నారు. ఒకవేళ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అక్కడ ఒక 16 మంది ఉంటారు, వాళ్ళల్లో ఎవ్వరు లేడు అనుకోండి, అప్పుడు క్లాస్ 2 వాళ్ళకి ఇవ్వండి. క్లాస్ 1 లో ఒక్కడున్నా వాడికి ఇచ్చేస్తాం. నో క్లాస్ 1 లీగల్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్. ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు క్లాస్ 1 లో 16 మంది ఉన్నారండి, ఒక్కడున్నాడు వాడికి ఇచ్చేస్తాం. ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాం, నలుగురు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవ్వడు లేడు. ఒక్కోసారి ఏమవుతుంది, బంధువులందరూ కలిసి టూర్ వెళ్తారు, ఆ బస్సు లోయలో పడిపోతుంది, అప్పుడు క్లాస్ 1 వాళ్ళు మొత్తం చచ్చిపోతారు. అప్పుడు క్లాస్ 2 వాళ్ళకి ఇవ్వండి. సో ఫస్ట్ డివాల్వ్డ్ అపాన్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, రిలేటివ్స్ ఆఫ్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్. వాళ్ళు ఎవరనేది మనం సొంతం కాదు, షెడ్యూల్లో ఉంటారు. వాళ్ళు ఎవరు లేరు, క్లాస్ 2లో వాళ్ళకి ఇవ్వండి. ఈ క్లాస్ 2లో ఒక 9 లైన్స్ లో ఉంటారు, వీళ్ళు కూడా ఎవరు లేరు. దెన్ అపాన్ ఆగ్నేట్స్, ఆగ్నేట్ స్కీమ్ ఉన్నారు. ఆగ్నేట్స్ అంటే మేల్ లైన్ రిలేటివ్స్, ఫాదర్ ఉంటారు, ఫాదర్ తరపు బంధువులకి ఇమ్మున్నారు. బంధువులు అంటే క్లాస్ 1 లో క్లాస్ 2 లో చెప్పినాడు ఎవరు లేకపోతే, క్లాస్ 1 క్లాస్ 2లో బ్రదర్లు సిస్టర్లు మదర్లు ఫాదర్లు వీళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఎవ్వరు లేకపోతే ఫస్ట్ ఏంటి, క్లాస్ 1 లో చెప్పిన 16 మంది లేకపోతే, ఒక్కడు కూడా లేకపోతే, ఒక్కడున్నా ఆడికి ఇచ్చేస్తాం. ఒక్కడు కూడా లేకపోతే క్లాస్ 2లోకి వెళ్ళాలి. క్లాస్ 2లో 9 లైన్స్ లో ఉంటారు. ఒక లైన్ లో ఫాదరు, ఒక లైన్ లో మదరు, ఒక లైన్ లో ఫాదర్స్ ఫాదరు, ఒక లైన్ లో మదర్, అలా 9 లైన్స్ ఉంటాయి. ఈ 9 లైన్స్ లో కూడా ఎవ్వరు లేడు. అప్పుడు డివాల్వ్డ్ అపాన్ ఆగ్నేట్స్. ఆగ్నేట్స్ అంటే మేల్ లైన్ రిలేటివ్స్, అంటే ఫాదర్ తరపు బంధువులు ఎక్కడో లాంగ్ లాంగ్ లో ఉంటారు. అదే ఒక్కోసారి ఎవరికి ఆస్తి కలిసి వచ్చింది అంటారు, ఆగ్నేట్స్ కి ఇవ్వాలి. ఆగ్నేట్స్ అంటే మేల్ లైన్ రిలేటివ్స్ ఆఫ్ ద ఇంటెస్టేట్. చనిపోయిన వాడి మేల్ లైన్ అంటే ఫాదర్ తరపున. ఫాదర్ లేడు, ఫాదర్ ఉంటే ఇక్కడికి రాదు కదా, ఫాదర్ లేడు ఇక్కడ రాదు, ఫాదర్ బ్రదర్ లేడు ఇక్కడికి రాడు, ఫాదర్ సిస్టర్ లేదు ఇక్కడ, వాళ్ళందరూ క్లాస్ 1 క్లాస్ 2లో వస్తారు. వాళ్ళు ఎవరు లేకపోతే ఎక్కడో దూరం బంధువులకి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎవరు లేరు, నో ఆగ్నేట్ ఈజ్ అవైలబుల్. దెన్ షాల్ బి డివాల్వ్డ్ అపాన్ కాగ్నేట్స్, ఫీమేల్ లైన్ రిలేటివ్స్. ఆ చనిపోయిన అతని మదర్ యొక్క బంధువులకి ఇవ్వమంటాడు. మదర్ ఉన్నా, మదర్ బ్రదర్ ఉన్నా, మదర్స్ మదర్ ఉన్నా, మదర్స్ ఫాదర్ ఉన్నా, వాళ్ళు ఎవరున్నా ఇక్కడ పైన వచ్చేస్తారు క్లాస్ 1 క్లాస్ 2లో. వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు కాగ్నేట్స్కి ఇవ్వమన్నాడు. ఓకే అండి. ఒక మేల్ ఇంటెస్టేట్ అయితే అతని ప్రాపర్టీ ఎలా పంచాలంటే, ఒకటి క్లాస్ 1 లీగల్ ఎయిడ్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్, వాళ్ళు ఎవరు లేరు. క్లాస్ 2 లీగల్ ఎయిడ్ మెన్షన్డ్ ఇన్ ద షెడ్యూల్, వాళ్ళు ఎవరు లేరు. కాగ్నేట్స్ మేల్ లైన్ ఫాదర్ లైన్ రిలేటివ్స్, వాళ్ళు కూడా ఎవరు లేరు. మదర్ లైన్ కాగ్నేట్స్ మదర్ లైన్ రిలేటివ్. సపోజ్ వీళ్ళు నలుగురు ఎవరు లేరు అనుకోండి, ఇక్కడ చెప్పలేదు, వేరే సెక్షన్ లో చెప్తారు 29. గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఆస్తులు, అప్పుడు హెచ్ఈట్ అంటారు. నలుగురు ఎవరు లేకపోతే అప్పుడు ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, అప్పులు ఆస్తులు అవన్నీ. 8లో చెప్పలేదండి, 8లో ఇది చెప్పారు. ఓకే. ఇప్పుడు 8లో దీనికి ఒక షెడ్యూల్ ఉంది, దాంట్లో క్లాస్ 1 ఉన్నారు, క్లాస్ 1 లేకపోతే క్లాస్ 2కి ఇవ్వాలి, క్లాస్ 2 కూడా షెడ్యూల్లో ఉన్నారు అని చెప్పారు. ఫస్ట్ క్లాస్ 1లో ఎవరెవరో చూస్తాం. మీరు చెప్పాక మీరు ఆ షెడ్యూల్ చూసుకుంటే అర్థం అవుతుంది యాక్ట్లో. ఇప్పుడు చూస్తే అర్థం కాదు. ఓకే రైట్. ఇప్పుడు
దాంట్లో షెడ్యూల్లో సెక్షన్ 8కి ఉన్న షెడ్యూల్లో ఇప్పుడు ఫస్ట్ ఇంటెస్టేట్ ఈయన ఉన్నాడు, చనిపోయాడు, మేల్ ఇంటెస్టేట్. ఈయన మేల్ ఇంటెస్టేట్ అండి, చనిపోయాడు. ఇప్పుడు ఈయన ప్రాపర్టీ ఎలా పంచాలి? క్లాస్ 1లో ఫస్ట్ మదర్, అంటే ఒక మేల్ హిందూ చనిపోతే వాళ్ళ మదర్కి వాటా వస్తుంది, అదే అర్థం అవ్వాలి. మేల్ హిందూ చనిపోతే అతని ఆస్తిలో ఒక షేరు అతని మదర్కి వస్తుంది. వాళ్ళ విడోకి ఒక షేర్ వస్తుంది. సన్కి ఒక షేర్ వస్తుంది, డాటర్కి ఒక షేర్ వస్తుంది. అంటే ఒక మేల్ హిందూ చనిపోయాడండి, ఈ నలుగురు ఉన్నారు, ఇంకా అసలు ఎవరిని ఎత్తకూడదు. ఆ నలుగురికి ఇచ్చేటువంటి ప్రాపర్టీ ఏం లేదు, సింపుల్. మదర్ ఉంది, అతని వైఫ్ ఉంది, విడో ఉంది, సన్ ఉన్నాడు, డాక్టర్ ఇచ్చేస్తాం, ఇంకా అయిపోయింది. దేర్ ఎండ్స్ మ్యాటర్. ఇంకా దాని గురించి మనం ఏమి ఆలోచి క్లాస్ 1 లీగల్ ఎయిడ్ ఫీల్. సపోజ్ ఇంకో డాక్టర్ ఉన్నాడు, 5 వాటాలు ఇచ్చేస్తాం. ఇంకో సన్ ఉన్నారు, 6 వాటాలు ఇచ్చేస్తాం. ఓకే అండి. అంటే ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా అంతమందికి, వైఫ్కి అంటే విడోకి, మదర్కి ఈక్వల్. ఇప్పుడు 2 డాక్టర్లు 2 సన్స్, 1 2 3 4 5 విడో, 6 మదర్, 6 వాటాలు వేసి పనిచేస్తాం, అయిపోయింది. రైట్. నలుగురు ఉన్నారు అనుకున్నాం, నలుగురు ఉన్నారు, మదర్ లేరు, ముగ్గురికి పనిచేస్తాం. ఇంకా దేర్ ఎండ్స్ మ్యాటర్. విడో కూడా లేదు, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాం, ఇంకేముంది, అసలు గొడవే లేదు. సన్ లేడండి అసలు, అంటే అసలు పుట్ల, మదర్ చనిపోయారు, విడో చనిపోయారు, ఒక డాక్టర్ నాకే వస్తుంది ఆస్తి. వీళ్ళు ఎవ్వరు లేరు, ఒక సన్ ఉన్నాడు, ఆయనకే వస్తుంది ఆస్తి. వీళ్ళు ఎవరు అంటే డాక్టర్ పుట్టకపోతే. విడో చనిపోయింది, మదర్ చనిపోయింది, అప్పుడు సన్ ఉన్నాడు, సన్కే వస్తుంది. సో ఇంటెస్టేట్ ఒక షేర్ మదర్, ఇంకో షేర్ విడో, ఇంకో సన్ ఉన్నాడు, సన్, డాక్టర్ ఉన్నారు, డాక్టర్. ఓకే, నలుగురికి 4 షేర్లు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాము, 4 షేర్స్, ఇంకో డాక్టర్ ఉంటే 5 షేర్స్, ఇంకో సన్ ఉంటే 6 షేర్స్, ఈక్వల్ షేర్స్. సపోజ్ ఇంకో విడో ఉన్నారండి, ఆయనకి 2 వైఫులు, జాగ్రత్తగా చూసుకో. 2 వైఫులు ఉండకూడదు కదా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుకోకూడదు. ఇక్కడ 2, ఒకటి ఎక్కడైనా ఉండకూడదని రాస్తే ఉంటాయని అర్థం. ఇప్పుడు ఇక్కడ బైకులు పార్క్ చేయకూడదని రాస్తే ఏంటి అర్థం? ప్రతి ఓడు అక్కడ పార్క్ చేస్తాడని అర్థం. కట్నం తీసుకోవద్దంటే ఏంటి అర్థం? తీసుకుంటారని. ముగ్గురు ఎక్కకూడదంటే అర్థం ఏంటి? ముగ్గురు ఎక్కుతారని. ఏ పని అయితే చెయ్యకూడదంటారో ఆ మనుషులు చేస్తారని అర్థం. ఇక్కడ 2 విడోలు ఉన్నారు, ముగ్గురైనా ఉండొచ్చు విడోలు, నలుగురైనా ఉండొచ్చు వైఫ్స్, ఎక్కడ గొడవ? వాళ్ళల్లో ఒకళ్ళు బయటికి వస్తేనే గొడవ. ఒక హిందూ ఉన్నాడండి, 2 వైపులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒప్పుకుంటే గొడవ ఏం లేదు. నేను, నువ్వు, పక్కింటోడు, అమ్మాయి వాళ్ళ అమ్మ, నానో వెళ్ళి ఇతనికి 2 వైపులని కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. అగ్రీవుడ్ పర్సన్ ఆ వైపుల్లో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తేనే గొడవ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2 వైపులు ఉన్నారు, ఏకి గొడవ ఏం లేదు. అంటే అతనికి 2 వైపులని నేను కంప్లైంట్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు.
అబ్బాయిలు అమ్మ ఇవ్వచ్చు ఇవ్వకూడదు, అమ్మాయి వాళ్ళు అమ్మ ఇవ్వచ్చు ఇవ్వకూడదు, పక్కింటి వాడు ఇవ్వచ్చు ఇవ్వకూడదు, ఎవడు ఇవ్వడానికి లేదు. అగ్రీవుడు పర్సనే ఇవ్వాలి ఇక్కడ. అంటే ఆ వైపుల్లో ఒకళ్ళు ఇస్తేనే గొడవ. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి 2 వైపులు చేస్తాడు. ఇంకో డాక్టర్ ఉంది, 5 షేర్లు అవుతాయి అన్నాం. 2 విడోలు ఉన్నారు. 1 share of widow shall be distributed between them. ఒక విడోకి వచ్చిన వాటాని వాళ్ళిద్దరు పంచుకోవాలి. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. మదర్కి 1 షేర్, విడోకి 1 షేర్, సన్కి 1 షేర్, డాక్టర్కి 1 షేర్ వచ్చింది. 4 సమానం. ఇక్కడ డాక్టర్ సన్ అనేది డిఫరెన్స్ లేదని చెప్తారు. ఇప్పుడు 4లో విడో ఉంది, ఇంకో విడో ఉంది, 2 భార్యలు అతను. ఈ ఒక్క విడోకి వచ్చిందే ఆ 2 భార్యలు సగం సగం తీసుకోవాలి. సో ద షేర్ ఆఫ్ 1 widow shall be distributed between them or among them. 3 ఉన్నారు విడోస్, 3 widows. ఈ ఒక్క వాటాని, ఒక్క విడోకి వచ్చిన వాటాన్ని వాళ్ళు 3 పంచుకోవాలి. ఓకే అండి. అదే ఒక డాక్టర్ ఉంటే ఎక్స్ట్రా షేర్, ఒక సన్ ఉంటే ఇంకో సన్ ఉంటే ఎక్స్ట్రా షేర్, ఇంకో డాక్టర్ ఉంటే ఎక్స్ట్రా షేర్. పోనీ ఇంకో మదర్ ఉన్నాడు, ఇంకో మదర్ ఉంటే ఇతని ఓన్ మదర్ ఒక ఉంటుంది, వీళ్ళ ఫాదర్కి ఇంకో వైఫ్ ఉండొచ్చు, ఆమెకి ఏం సంబంధం లేదు. ఓన్లీ ఇతను ఎవరికి పుట్టాడో ఆ మదర్కి మాత్రమే వాటా. ఇతని ఫాదర్కి 2 వైపులు ఉండొచ్చు, ఆ 2 వైపులు ఇతను ఒకరికి ఒక ఆమెకు పుట్టాడు కదా, ఆమెకు మాత్రమే ఇతని ప్రాపర్టీలో షేరు, ఇంకో ఆమెకు సంబంధం లేదు. అంటే విడోలాగా ఒకటే పంచుకోవాలనేది. ఒకటి ఫస్ట్ లైన్ ఇది, కొంచెం అర్థమైందా? ఇక్కడ దొరికిపోయారు అనుకోండి, అసలు ఇంకా నెక్స్ట్కి వెళ్ళాం. ఓకే రైట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత జాగ్రత్త చూడండి. సపోజ్ ఈ సన్ ఉన్నాడు కానీ చనిపోయాడు. ఇప్పుడు ఇతని కంటే ముందే చనిపోయాడు సన్ను. ఇప్పుడు సన్నే లేడు అనుకోండి, గొడవ లేదు. సన్ను ఉన్నాడు, చనిపోయాడు, ఇతని కన్నా ముందు చనిపోయాడు. చనిపోవడం అంటే డిసీజ్డ్. ముందు చనిపోతే ప్రీ డిసీజ్డ్. ఇప్పుడు ఇతని పేరు ఏంటంటే చనిపోతే ప్రీ డిసీజ్డ్ సన్. ఈ సన్ను ఫాదర్ కన్నా ముందు చనిపోయాడండి. అప్పుడు సన్కి వాటా వస్తుంది. ఈ సన్కి పిల్లలు వైపు లేరనుకోండి, పేరెంట్స్ మ్యాటర్, వాళ్ళు 3 పని చేసుకుంటాడు. ఇప్పుడు ఈ సన్ ఉన్నాడు కానీ ఇతని కన్నా ముందు చనిపోయాడు. ఫాదర్ ఈ ఇంటెస్టేట్ కన్నా ముందు సన్ చనిపోయాడు. ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. మామూలుగా సన్ బతుకున్నాడు, ఇంటెస్టేట్ కన్నా ముందు చనిపోయాడు. ప్రీ ముందుగా, డిసీజ్డ్ చనిపోయిన సన్. ఇప్పుడు ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ప్రీ డిసీజ్డ్ సన్ చనిపోయాడు. అప్పుడు ఇక్కడ 1 షేరు, ఇక్కడ 1 షేరు, ఇక్కడ 1 షేరు, ఇతనికి 1 షేర్ వస్తుంది. ఇతనికి వచ్చిన షేర్ని ఏం చేయాలంటే ఇతని డాటర్కి 1 షేర్, ఇతని సన్కి 1 షేర్, ఇతని విడోకి 1 షేర్. అది ఇంటెస్టేట్ చనిపోయాడు. ఇంటెస్టేట్ చనిపోయాడు, సన్ చనిపోయాడు. ఏం సన్ అతను? ప్రీ డిసీజ్డ్ సన్. ఇంటెస్టేట్ కన్నా ముందు చనిపోయాడు. అతనికి వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఇతనికి వచ్చిన షేర్ని 3కి పంచాలి. సపోజ్ ఇంకో డాక్టర్ ఉన్నాడు, 4 షేర్లు అవుద్ది. ఇంకో సన్ ఉన్నాడు, 5 షేర్లు అవుద్ది. ఇంకో విడో ఉన్నారు, 1 విడోకి వచ్చిన షేర్ని మళ్ళీ 2 పంచుకోవాలి. ఓకే అండి. ప్రీ డిసీజ్డ్ సన్ ఉంటే, సన్ ఉండి ఇంటెస్టేట్ కన్నా ముందు చనిపోతే అతనికి వచ్చిన షేర్ని అతను బ్రతికున్నట్టుగానే భావించి షేర్ ఇవ్వాలి. బ్రతికున్నట్టుగానే భావించి షేర్ ఇస్తే ఆ షేర్ని అతని విడో, అతని సన్, అతని డాక్టర్ పంచుకోవాలి. మామూలుగా ఇంకో డాక్టర్ ఉంటే 4 షేర్లు,
ఇంకో సన్ ఉంటే 5 షేర్లు. కానీ ఇంకో విడో ఉంటే ఒక్క విడోకి వచ్చిన షేర్ని వాళ్ళిద్దరు పంచుకోవాలి. ముగ్గురున్నా ముగ్గురు పంచుకోవాలి. ఇప్పుడు చూడండి, క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఇంతవరకు మనం రాసుకున్న వారికి మదర్, విడో, సన్, డాటర్. ఒకవేళ ఈ డాటర్ ప్రీడిసీజ్డ్, ఈమె చనిపోయింది, ఈమె యొక్క సన్కి ఒక షేర్, ఈయన యొక్క డాటర్కి ఒక షేర్, 2 షేర్లు అవుతాయి. ఇద్దరు డాటర్లు ఉన్నారు, 3 షేర్లు అవుతాయి. ఇద్దరు సన్లు ఉన్నారు, 4 షేర్లు అవుతాయి. ఇక్కడ హస్బెండ్కి రాదు, హస్బెండ్ లేడు. సో డాటర్ ప్రీడిసీజ్డ్ అయితే చిల్డ్రన్కి వస్తుంది, ఈక్వల్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో చూద్దాం. చూడండి, మదర్, క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్ట్ రాయడు. మదర్, విడో, సన్, డాటర్. ఇప్పుడు ఈ సన్ పేరు ఏంటి ఇక్కడ? ఇప్పుడు సపోజ్ ఇతని పేరు సుబ్బారావు అనుకోండి, విడో ఆఫ్ సుబ్బారావు. ఈ సన్ను మనం ఇక్కడ ప్రీ డిసీజ్డ్ సన్ అన్నాం. ప్రీ డిసీజ్డ్ సన్ అంటే ఇంటెస్టేట్ కన్నా ముందు చనిపోయాడు. సో విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. మదర్, విడో, సన్, డాటర్. విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ క్లాస్ 1లో, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఓకే, ఒకవేళ ఈ సన్ కూడా ఇతని కంటే ముందు చనిపోయాడు, ఇతను చనిపోయాడు, ఇతను కూడా చనిపోయాడు. ఇతని సన్, ఇతని డాటర్, మళ్ళీ ఇతని విడో. అంటే డాటరు, డాటరు, ఇక్కడ డాటరు. ఫీమేల్ లైన్ లో ఇంతవరకు ఆపేశారు. మేల్ లైన్ లో చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చాడు. సపోజ్ ఈ డాటర్కి ఒక డాటర్ ఉంది, ఈమె బతుకుంది, వీళ్ళు ఎవ్వరు లేరు, అప్పుడు ఈమెకు వాటా రాదు. 2005కి ముందు, 2005 తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఇంతవరకు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ 1956లో అండి ఈ యాక్ట్ చేసినప్పుడు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ వీళ్ళు 12 మంది. ఒకసారి చదువుతాను చూడండి, 12 మంది ఎవరు? మదర్, అర్థమైంది కండి, ఈ డాక్టర్ చనిపోయిందండి, ఈ డాక్టర్ ఆస్తి వాళ్ళు బతుకున్నట్టుగా భావించి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు, హస్బెండ్కి రాదు. సో ఇప్పుడు క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్ట్ when this act came into force అంటే మదర్, విడో, సన్, డాటర్. విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్. ఇక్కడ చూడండి, ఈమె విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్. ఇక్కడ డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్, ఇట్లా 12 మంది. అంటే మనం క్లాస్ 2కి వెళ్ళాలంటే అసలు వీళ్ళందరిని ఎతకాలి, వీళ్ళందరిలో ఒక్కడు కూడా లేకపోతే అప్పుడు క్లాస్ 2కి వెళ్ళాలి. చూడండి, వీడొక్కడే ఉన్నాడు ఆడికి ఇచ్చేయాలి, లేకపోతే వీడొక్కడే ఉన్నాడు ఆడికి ఇచ్చేయాలి. అయితే ఇక్కడ ఏమైందంటే జాగ్రత్తగా ఒక పాయింట్ చూడండి,
మేల్ లైన్ లో 1 2 3 4 జనరేషన్స్ కి ఇచ్చాడు. ఫీమేల్ లైన్ లో 1 2 3 జనరేషన్ ఇచ్చాడు. అంటే ఈ డాటర్ కి సన్ ఉన్నాడు, ఈమె చనిపోయింది, ఈమె చనిపోయింది. ఈ సన్ ఉన్నాడు, వాటర్ రాదు. అది అంటే మేల్ కి ఫీమేల్ కి జనరేషన్స్ లో డిఫరెంట్ చూపించాడు. అది ఏమైందంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే మనం చెప్పుకున్నాం 1951లో దీని అమెండ్మెంట్ ఎలా జరిగిందంటే 2005లో జరిగింది. అమెండ్మెంట్ 2005లో. 1951లో మన ఫస్ట్ లా మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక హిందూ కోడ్ బిల్ అని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. హిందూ కోడ్ బిల్. ఆ హిందూ కోడ్ బిల్లో ఈ సక్సెషన్ యాక్ట్ రాశారు. హిందూ ఉమెన్ కి ఎలా ప్రాపర్టీ ఈక్వల్ గా రావాలి. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందూ అడాప్షన్ యాక్ట్ ఉంది, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, హిందూ గార్డియన్షిప్ యాక్ట్ ఉంది. ఇవన్నీ ఆ హిందూ కోడ్ బిల్లో ఉన్నాయి. అది అర్థం అవ్వాలి. ఆ హిందూ కోడ్ బిల్లోనే ఇప్పుడు మనం చెప్పుకున్న యాక్ట్లన్నీ. అయితే ఏం చేశారు, ఈ ఉమెన్ కి మాత్రం ఆ సక్సెషన్ లో ఈక్వల్ ఇవ్వకపోతే దాన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోవాలా? ఇలా జనరేషన్ డిఫరెన్స్ ఉన్న ఎవరు పట్టించుకోవాలా? ఈ సివిల్ లా కానీ క్రిమినల్ లా కానీ కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే పార్లమెంటు అమెండ్ చేయొచ్చు, స్టేట్ అసెంబ్లీ అమెండ్ చేయొచ్చు. పార్లమెంట్ అమెండ్ చేస్తే ఇండియా మొత్తం అప్లికబుల్, ఒక స్టేట్ అమెండ్మెంట్ చేస్తే ఆ స్టేట్ కి అప్లికబుల్. అయితే 1985లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ హిందూ కోడ్ బిల్లో ఉన్న సక్సెషన్ కి సంబంధించిన పాయింట్లు తెప్పించుకొని ఇంకో జనరేషన్ కలిపి ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఉమెన్ కి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. అంటే 1985లో యాక్ట్ చేసి 1986 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేల్ అయినా ఫిమేల్ అయినా హిందువులకి సమాన ఆస్తి హక్కు. ఓకేండి. 1986 నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిట్లో హిందూ ఉమెన్ కి ప్రాపర్టీలో ఈక్వల్ రైట్ ఇంటెస్టేట్ అయినప్పుడు. ఓకే రైట్. అయితే ఏమైంది ఇక్కడ 1986లో మనం యాక్ట్ చేసుకున్నాం. మనల్ని చూసి కర్ణాటక రాష్ట్రం చేసుకున్నాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి ఇంకో మధ్యప్రదేశ్ చేసుకుంది, ఇంకో మహారాష్ట్ర చేసుకుంది. ఇలా రాష్ట్రాలన్నీ చేసుకుంటూ పోతున్నాయని 2005లో సెంట్రల్ గవర్నమెంటే చేసింది. హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 సెంట్రల్ గవర్నమెంట్ చేసేసింది. అప్పుడు ఏమైంది, ఈ స్టేట్ లో చేసినటువంటి యాక్ట్లన్నీ రద్దయిపోయిన అమెండ్మెంట్. అంటే ఒక కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న ఒక సబ్జెక్ట్ మీద స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేసి అదే సబ్జెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే ప్రివైల్ అవుతుంది. సో 2005లో అమెండ్మెంట్ చేసి మెన్ కి ఉమెన్ కి ఈక్వల్ రైట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ డాటర్ ఉంది కదా, ఈమె యొక్క డాటర్ ని క్లాస్ 1 లో పెట్టారు. డాటర్ క్లాస్ 2లో ఉండేది. క్లాస్ 2లో ఈమె పేరు ఏంటంటే డాటర్ క్లాస్ 1లో పెట్టారు. ఇప్పుడు క్లాస్ 1లో ఈమె పేరు ఏంటంటే డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ-డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ-డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ-డిసీజ్డ్ డాటర్ 2005లో యాడ్ అయ్యారు. ఇంకోటి సన్, ఇతని పేరు, ఇతను కూడా క్లాస్ 2లో ఉండు. క్లాస్ 2లో పేరు ఏంటంటే డాటర్స్ సన్.
డాటర్స్ సన్ క్లాస్ 2లో. ఇప్పుడు క్లాస్ 1లో తెచ్చాడు. సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇద్దరు వచ్చారు. ఇంకో వచ్చింది. డాటర్స్ సన్స్ డాటర్. డాటర్స్ సన్స్ డాటర్ క్లాస్ 2లో ఉండేది. ఇక్కడికి వచ్చేమైంది? డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇక్కడ సన్ ఉంటాడు. సన్స్ సన్కి ఇవ్వాల. ఇక్కడ సన్స్ డాటర్స్ డాటర్. సన్స్ డాటర్స్ డాటర్ క్లాస్ 2లో ఉండేది. తీసుకొచ్చి క్లాస్ 1లో పెట్టాడు. డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. మళ్ళీ సన్స్ డాటర్స్ సన్కి ఇవ్వాల. అంటే ఇద్దరు సన్లు ఉంటే ఇవ్వాల. ఇక్కడ సన్ ఇవ్వాల. ఇక్కడ సన్. ఈ నలుగురిని క్లాస్ 2లో నుంచి తీసుకొచ్చి క్లాస్ 1లో యాడ్ చేశారు. ఎప్పుడు? 2005 అమెండ్మెంట్లో. అప్పుడు కొంచెం జనరేషన్స్ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఇక్కడ వరకు అందరిని ఎతకాలండి మనం. ఈ 16 మంది వస్తారు. ఈ 16 మందిలో ఈ ఒక్క ఉంది. ఆ ప్రాపర్టీ మొత్తం ఆమెకి ఇచ్చేయాలి. లేదు, ఈ ఒక ఉంది, ఈ ఒక ఆయన ఉన్నాడు, ఈ ఒక ఉంది, ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే ఇక్కడ డివైడ్ అవుద్ది. ఇక్కడ హాఫ్ డివైడ్ అయిందా? ఈ హాఫ్ వీళ్ళిద్దరికి ఇవ్వాలి, ఈ హాఫ్ ఈ ఒక్కనికి ఇవ్వాలి. మళ్ళీ డీటెయిల్స్ వస్తాయి. ఇదేనంటే దీన్ని పర్ క్యాపిటా డిస్ట్రిబ్యూషన్. ఇక్కడే డివైడ్ అయింది హాఫ్. ఈ ఆస్తి వేలకి, ఈ ఆస్తి వేలకి. దీనిని పర్ క్యాపిటా డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి సమానంగా ఇచ్చాం అనుకోండి, పర్ ట్రైబ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇది కొంచెం అర్థమైంది కదండి. మళ్ళీ డీటెయిల్ గా చేస్తాం. ఇప్పుడు తను చనిపోయాడు. సన్ ఉన్నాడు, డాటర్ ఉన్నాడు. ఈ సన్కి ఇద్దరు పిల్లలు. ఈ డాటర్కి ఒక డాటరే. ఇప్పుడు వీళ్ళిద్దరు చనిపోయారు. చనిపోతే వీళ్ళ ముగ్గురికి సమానంగా ఇవ్వకూడదు కదా. ఒకవేళ సమానంగా ఇస్తే దాన్ని పర్ స్ట్రైప్ అంటాం. క్లాస్ 2లో అలా పర్ స్ట్రైప్ ఇస్తాం. క్లాస్ 1లో పర్ క్యాపిటా. అదిగోండి ఇక్కడే హాఫ్ అయిపోయింది. ఈ సన్కి వచ్చిన హాఫ్ వీళ్ళిద్దరికి ఇవ్వాలి, ఈ డాటర్కి వచ్చిన హాఫ్ ఈ ఒక్కరికి ఇవ్వాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ పర్ క్యాపిటా. పర్ స్ట్రైప్ అంటే క్లాస్ 2లో ఉంటుంది, ముగ్గురికి సమానంగా ఇస్తాం. సో క్లాస్ 1 డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ క్యాపిటా, నాట్ పర్ స్ట్రైప్స్. క్లాస్ 2లో పర్ స్ట్రైప్స్, నాట్ పర్ క్యాపిటా. కొంచెం అర్థం అవ్వాలి. క్లాస్ 1లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరు, హిందూస్ ఎవరు చూసాం మనం, అంతే. ఓకే, క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరు, హిందూస్ ఎవరు చూసాం మనం, అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ డే కాబట్టి కొంచెం సరిపోతుంది. మీరు హిందూ సక్సెషన్ యాక్ట్ తీసుకొని సెక్షన్ 2 చూసుకోండి. సెక్షన్ 2, సెక్షన్ 3 డెఫినేషన్లు ఉంటాయి. 8 ఒకసారి చదువుకోండి. 2 బాగా చదువుకోండి. అప్లికబిలిటీ నేను చెప్తుంది చాలా ఈజీగా అర్థం అవుతుంది. 2, 3లో కొన్ని మన ఇంటర్ప్రిటేషన్ చెప్పుకున్నాం, డెఫినేషన్స్, ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్. 8లో ఆర్డర్ ఆఫ్ సక్సెస్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ క్లాస్ 1కి ఇవ్వాలి, క్లాస్ 2కి ఇవ్వాలి, లేకపోతే ఆగ్నేట్స్కి ఇవ్వాలి, కాగ్నేట్స్కి. యాక్ట్ చివరిలో షెడ్యూల్ ఉంటుంది. దట్ షెడ్యూల్ ఈజ్ ఫర్ సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ అని ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది. ఆ షెడ్యూల్ ఇప్పుడు మీరు చదువుకోండి. ఓన్లీ క్లాస్ 1 చదువుకోండి, అర్థం అవుతుంది. క్లాస్ 2 వదిలేయండి. సో షెడ్యూల్లో ఉన్న క్లాస్ 1, సెక్షన్ 8, సెక్షన్ 2, 3 చదువుకోండి చాలు. 1 ఎలాగో చదువుతారు అనుకోండి. సో మీకు ఎంత ఈజీగా అర్థం అవుతుందో చూసుకోండి. అదే షెడ్యూల్, క్లాస్ 1 షెడ్యూల్ డైరెక్ట్ గా మీకు చూస్తే అర్థం కాదు. ఇప్పుడు చూడండి, చూసి ఒకసారి నేను చెప్పినట్టు మ్యాప్ వేసుకోండి.
ట్రీ లాగా వేసుకుంటే మీకు ఎంత ఈజీగా అర్థం అవుతుంది. ఏం లేదు, టక 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 వేసేసుకోవచ్చు. చూడండి, ఇంటెస్టేట్, మదర్, విడో, సన్, డాటర్. సన్స్ సన్, సన్స్ డాటర్, విడో, సన్ డాటర్, సన్ డాటర్, విడో. అంతేగా ఫస్ట్. తర్వాత 14 వరకు వేసుకున్నాం అనుకోండి, 12 మంది వస్తారు. మదర్, విడో, సన్, డాటర్. విడో ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్. విడో ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్. అయిపోయిన తర్వాత ఇవ్వండి, ఇవి డాటర్ వేసుకోండి. ఇవికి సన్ను, ఇవికి డాటర్, ఇవికి డాటర్. సో ఏం చేస్తాం, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్. అంతే. మళ్ళీ ఒకసారి రేపు మళ్ళీ చూసి క్లాస్ 2 కంటిన్యూ చేద్దాం. క్లాస్ 2 చేసినప్పుడు ఇది ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే దీన్ని సైమల్టేనియస్ గా చెక్ చేసుకోవాలి. అంటే ఈ 16 మందిలో ఎవరైనా ఉన్నాడే లేదో చూడాలి. ఒక్కడున్నా మనం క్లాస్ 2కి వెళ్ళకూడదు. ఓకే, మనం అవుట్ లైన్ చూసాం, మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేస్తాం. క్లాస్ 2 కూడా అయిపోయిన తర్వాత ఈ రెండు డిస్కషన్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్గా మీరు 7:05 కల్లా వచ్చేయాలి. 7:05 కల్లా వచ్చారనుకోండి సరిపోతుంది. ఓకే అండి, రైట్.